స్టార్ట్ చేద్దామా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోరో గేమర్ అఫీషియల్. ఇవాళ అయితే మన ఫ్రెండ్స్ అయితే 1v1 అయితే ఆడబోతున్నాం గాయస్. మన ఫ్రెండ్ ఆర్టీ గేమర్తో అయితే మనమైతే 1v1 అయితే ఆడబోతున్నాం. ఇప్పుడైతే చూసుకోబోతే ఇద్దరం అయితే ఉకాంగ్లో అయితే ఉన్నాం గాయస్. ఈ రౌండ్ అయితే నేను కొడతాను, ఆర్టీ బ్రో కొడతాడైతే చూడాలి. నేనైతే ఆర్టీ బ్రోకి అయితే యూఎంపీతో డ్యామేజ్ అయితే ఇచ్చా. ఆర్టీ బ్రో ఓన్లీ డిజెట్ ఒక్కటే యూజ్ చేస్తున్నాడు. ఆర్టీ బ్రోనా నేను కొట్టేది రౌండ్ చూద్దాం. ఇప్పుడైతే గ్యాస్ నేనైతే డిజర్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. సిటప్ వన్ టాప్ అయితే ట్రై చేస్తాను గాయస్. నాకైతే అక్కడైతే యూఎంపీతో సిటప్ వన్ టాప్ అయితే కనెక్ట్ అవ్వాలా. ఈసారి ఎలాగైనా ఆర్టీ బ్రోని అయితే డిఫీట్ చేస్తానని అయితే అనుకుంటున్నా. ఈసారి అయితే డబ్ల్యూఎంపీ అయితే తీసాను, డబ్ల్యూఎంపీ డిజర్ట్ అయితే తీసుకున్నా గాయస్. ఈసారి ఎట్లాగైనా మన ఆర్టీ బ్రోని అయితే కొట్టేద్దాము. ఇప్పుడైతే మనం స్పీడ్గా అయితే బ్యాక్ సైడ్ నుంచి కొట్టాలి గాయస్. మనం ఫ్రంట్ నుంచి వెళ్తే డిజర్ట్తో వన్ టాప్ కొట్టేస్తాడు, లేకపోతే యూఎంపీతో స్ప్రే ఆడేస్తాడు. మనం బ్యాక్ సైడ్ నుంచి డ్యామేజ్ చేస్తాం. ఇంక ఫ్రంట్కి వెళ్ళి, ఎందుకంటే బ్యాక్ సైడ్ గ్లూ వేసేసారు, మనం ఫ్రంట్కి వెళ్ళి కొట్టేయచ్చు. నేనైతే అలా అయితే ఒక ప్లాన్ వేసా ఆర్టీ బ్రోని అయితే కొట్టడానికి. ఇప్పుడైతే మనమైతే వెళ్ళి చూద్దాం ఆర్టీ బ్రో ఎక్కడ ఉన్నాడో. నాకైతే ఇప్పుడు ఏం కనపడట్లే ఇక్కడ. ఆర్టీ బ్రో ఎట్ సైడ్ నుంచి అయినా రావచ్చు, మనం రెడీగా ఉండాలి గాయస్. నేనైతే మొత్తం గ్లూ వాల్ వేసేసుకుంటున్నా వెళ్ళేటప్పుడు అయితే మొత్తం గాయస్. నాకు తెలిసిన వెనకాలే ఉన్నట్టున్నాడు ఫైరింగ్ గాయస్, వెనకాలైతే ఉన్నాడు. మనం యూఎంపీతో అయితే దించబడద్దాం. 127 అయితే కొట్టాం గాయస్. మనమైతే యూఎంపీతో నాట్ బ్యాడ్. ఉకాంగ్లో ఉన్నాడు, ఉకాంగ్లో గాయస్ కొట్టలేకపోతాం. ఉకాంగ్లో మనం బయటికి వెళ్ళిన తర్వాత అయినా కొట్టే ఛాన్స్ ఉంది మనకైతే గాయస్. ఈ రౌండ్ అయితే అస్సలు వదలని. ఫస్ట్ రౌండ్ మన ఆర్టీ బ్రో అయితే డిఫీట్ చేశాడు కాబట్టి ఇప్పుడైతే నేనైతే ఇక్కడైతే డ్యామేజ్ అయితే ఇచ్చేస్తాను గాయస్. ఇప్పుడైతే గాయస్ 180 అయితే డ్యామేజ్ పడినట్టుంది. ఇప్పుడైతే మనమైతే ఫుల్ స్ప్రే ఆడద్దాం. ఈ రౌండ్ అయితే మనమైతే గాయస్ ఆ రౌండ్ అయితే మనమైతే డిఫీట్ చేసేసాము. ఇంక మనమైతే ఆర్టీ బ్రో ఫస్ట్ రౌండ్ అయితే మనం డిజర్ట్తో కొట్టాడు కాబట్టి మనమైతే డిజర్ట్తో సిటప్ వన్ టాప్ అయితే ట్రై చేస్తాం గైస్. చాలా రోజులు అయిపోయింది డిజర్ట్తో వాడి, అది కూడా సిటప్ వన్ టాప్ అయితే ఇప్పుడు దాకా అయితే ఇప్పుడైతే మళ్ళీ అయితే మనం ఒక సిటప్ వన్ టాప్ అయితే కొడడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు అది కనెక్ట్ అవ్వకపోతే నేనైతే ఇంకేం చేయలేను, ఇంక మళ్ళీ ఏం పెట్టి స్ప్రే ఆడుతుంది తప్ప. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను డిజర్ట్తో కొన్ని రౌండ్స్ కొట్టడానికి అయితే. జస్ట్ ఫస్ట్ అయితే ఒక 2 రౌండ్స్ అన్నా నేను కొట్టగలుగుతా డిజర్ట్తో నాన్ స్టాప్ అయితే. ఇప్పుడైతే మనం స్పీడ్గా ఈసారి ఆర్టీ బ్రో వెనక నుంచి అయితే వెళ్ళి కొట్టేద్దాం. ఆర్టీ బ్రో ఎటు వస్తాడో ఈసారి. ఆర్టీ బ్రో అయితే ఇటు సైడ్ నుంచి వచ్చేస్తున్నాడు, మనం ఇటు సైడ్ తిరిగి సిటప్ వన్ టాప్ అయితే ట్రై చేద్దాం గాయస్. కనెక్ట్ అవ్వాలా, మళ్ళీ ఇంకోసారి కనెక్ట్ అయిపోద్దాం. కనెక్ట్ అయిపోయింది గాయస్. చల్లో మా చల్లో గాయస్. ఆ రౌండ్ అయితే మనం అయితే డిఫీట్ అయితే చేసేసాము. ఇంకా నెక్స్ట్ రౌండ్ కూడా మన ఆర్టీ బ్రోని అయితే డిఫీట్ చేసేద్దాం. ఈసారి యూఎంపీతో ఆడదాం గైస్. ఒక రౌండ్ యూఎంపీ, ఒక రౌండ్ డిజర్ట్ అలా అయితే పెట్టుకుందాం. ఈ రౌండ్ కూడా ఆర్టీ బ్రో మైండ్ బ్లోయింగ్గా కొట్టేయాలి యూఎంపీతో. అసలు ఒక్కసారి కొడితే ఇంక నాక్ అయిపోవాలి, అలా కొట్టేయాలి. మనం మళ్ళీ స్ప్రే కొట్టి బ్రో అయితే స్పీడ్గా అయితే గ్లూవాల్లో వెళ్ళిపోయి అయితే హీల్ చేసేసుకుంటున్నాడు. మనం స్పీడ్కి కూడా వేస్తే రౌండ్ స్పీడ్గా అయిపోద్ది గాయస్. ఇప్పుడు వరకు మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ అయితే చాలా అంటే చాలా తక్కువలో ఉంది సబ్స్క్రైబర్స్ అయితే. మీ సపోర్ట్ అయితే నాకు అంతగా లేదు, మీరు సపోర్ట్ ఇస్తారని అయితే చూస్తున్నా. ఇప్పుడైతే మీరైతే ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, మీకు నెక్స్ట్ టైం వీడియోస్ కావాలో నాకు డిస్క్రిప్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తామా. ఇప్పుడైతే మన ఆర్టీ బ్రో అయితే చూద్దాం. ఇప్పుడైతే మనం కొంచెం కూడా రిస్క్ తీసుకోకూడదు గాయస్. ఇప్పుడు ఎందుకంటే మనం మొత్తం సేఫ్ కవర్ అయితే ఆడాలి, ఎందుకంటే ఆర్టీ బ్రో అయితే స్ప్రే అయితే ఆడుతున్నాడు మళ్ళీ గాయస్. ఈ రౌండ్ అయితే మామూలుగా ఉండదు గాయస్. ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియోని అయితే. ఇప్పుడైతే ఆర్టీ బ్రో అయితే గ్లూవాస్లో ఉన్నాడు, మనం గ్లూవాస్లో ఉన్న పర్లా. ఇప్పుడైతే మనం ఫుల్ స్ప్రే అయితే ఆడైపోతాం యూఎంపీతో గాయస్. ఆర్టీ బ్రో అయితే ఇక్కడైతే గ్లూ వాల్ అయితే హీల్ అయితే వేసుకుంటాడు. మనమైతే ఇక్కడే వెయిట్ చేద్దాం, ఎందుకంటే గాయస్ అటు నుంచి అయితే వచ్చేసాడు. మనకైతే డ్యామేజ్ అయితే వచ్చేసారు కదా, సేమ్ పర్లా. మనమైతే గ్లూ వాల్స్ వేసుకొని అయితే మనం కూడా హీల్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను 2 గ్లూ వాల్స్ అయితే వేసేసాడు బ్రో. ఇటైతే ఆర్టీ బ్రో అయితే గ్లూ వాల్ ఇరుక్కుపోయినట్టున్నాడు, వచ్చాడు. మనమైతే
బ్రో ఆర్టీ బ్రో ఈ వీడియో చూసి అయితే మైండ్ పోతుంది. ఎమ్మ వీడియో అన్న ప్యానల్స్ యూజ్ చేస్తున్నాడు, హ్యాక్ యూజ్ చేస్తున్నాడు, గ్లూవాల్లో ఇరికిచ్చింది వీడియో మళ్ళీ గ్లూవాల్లో నుంచి అయితే కొట్టేశాడు. ఏంట్రా బాబు ఇదైతే అనుకుంటా ఉంటాడు. గైస్ నేను ఎక్స్పెక్ట్ చేయాల గ్లూవాల్లో అయితే ఇరికిపోతాడని. నేను నార్మల్ క్యాజువల్గా వేసా, నేనైతే హీల్ చేసుకుందామని. అదైతే ఆర్టీ బ్రో అయితే ఇరుక్కుపోయాడు. మనం బయటికి రాగానే కొట్టేసాం. గైస్ గ్లూవాల్లో ఇరుక్కుంటే గ్లూవాల్లో ఉండిపోతారు, బయటికి ఎలా వచ్చారో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు గైస్. చలో ఇంకా దాన్ని అయితే వదిలేసి ఇప్పుడు మనం గేమ్ మీద అయితే కాన్సన్ట్రేషన్ పెడదాం గైస్. ఇప్పుడైతే ఈ రౌండ్ కూడా మనం అయితే యూఎంపీతో స్ప్రే అయితే ఆడడానికి ట్రై చేద్దాం. లేకపోతే మనకి కొంచెం ఛాన్స్ ఉంటే డిజర్ట్తో అయితే ఆడదాం గైస్. ఆర్టీ బ్రో అయితే ఇటు వచ్చాడు, డిజర్ట్తో అయితే కనెక్ట్ కావాల, నాట్ బ్యాడ్. ఇప్పుడైతే యూఎంపీ చూద్దాం, ఎందుకంటే షార్ట్ రేంజ్కి వచ్చాడు, మనల్ని చూశాడు కాబట్టి. గైస్ ఇక్కడికైతే వచ్చేసాడు. గైస్ ఫస్ట్ అయితే గ్లూవాల్ తీసుకున్నాడు. నేను ఎందుకంటే డామేజ్ ఇచ్చాను, నేను లోపలికి వెళ్తున్నాడు, బట్ నేను లోపలికి వచ్చేసాడు. ఇప్పుడైతే ఫుల్గా ఫైర్ అయితే చేస్తున్నా, కానీ ఉక్కాంగ్లో ఉన్న కొట్టేసా గైస్. బాబు ఎవడ్రా బాబు వీడు ఉక్కాంగ్లో ఉండే ఎలా కొట్టాడ్రా అనుకుంటాడేమో ఆర్టీ బ్రో. నేనైతే ఉకాంగ్ కొంచెం పై పెట్టి అయితే ఫైర్ చేసా గైస్. ఈ రౌండ్ అయితే నేనైతే డిజర్ట్తో ఆడదాం అయితే అనుకున్నా గైస్. ఈ రౌండ్ అయితే నేను 1 ట్యాప్ అయితే ఒక్క బుల్లెట్ అయితే ట్రై చేస్తా, కనెక్ట్ అవుద్దో లేదో అయితే చూసేద్దాం మామ. ఇప్పుడైతే మనం స్పీడ్గా దీనిపైకి ఎక్కైతే మనమైతే 1 ట్యాప్కి ట్రై చేద్దాం, ఎందుకంటే ఓపెన్గా ఉంటే ఎప్పుడైనా డిజర్ట్ కనెక్ట్ అయ్యద్దు కాబట్టి. ఇప్పుడైతే ఇంకా మనకైతే రిలీజ్ అవ్వగానే కొట్టేద్దాం. ఇప్పుడైతే మనం స్పీడ్గా అయితే చేతిలోకి డిజర్ట్ అయితే తీసేసుకుందాం మామ. డిజర్ట్ తీసేసుకొని పైకి వెళ్ళి 1 ట్యాప్ అయితే కూడా ఆర్టీ బ్రోనే వచ్చాడు, 1 ట్యాప్ పడిపోయింది. బ్రో ఆర్టీ బ్రో అయితే ఇలానే అయితే అనుకొని ఉంటాడు, బాబు వీడేంట్రా బాబు బయటకు వస్తే కొడేస్తున్నాడు 1 ట్యాప్ అయితే. గైస్ నేనైతే నార్మల్ డ్రాగ్ చేస్తున్నా, కొన్నిసార్లు అయితే అలా కనెక్ట్ అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటుంది గైస్. ఇప్పుడైతే ఆర్టీ బ్రో అయితే అనుకుంటూ ఉంటాడు వీడు ప్లానాలు యూజ్ చేస్తున్నాడు ఏంటి నా దగ్గర అని. ఇప్పుడైతే మనం అలాంటి ఏం యూజ్ చేయం గైస్. ఇప్పుడైతే మనం స్పీడ్గా వెళ్ళి ఈసారి అయితే మనకు క్లాక్ టవర్ వచ్చింది. క్లాక్ టవర్ మ్యాక్సిమం తన ఇంట్లోకి వెళ్తే నేను పైన అంతా తిప్పించి కొడతా. ఇప్పుడు నార్మల్గా బయట ఉంటే ఏం చేయలేం, యూఎంపీతో స్ప్రే ఆడతాం తప్ప. ఇప్పుడైతే మనం అయితే రిలీజ్ అయిపోతాం, త్వరగా అయితే వెళ్ళి గైస్ రౌండ్లో అయితే ఫాస్ట్గా అయితే కొట్టేద్దాం ఆర్టీ బ్రోని అయితే. నేనైతే మ్యాక్సిమం ఎక్కువ రౌండ్స్ అయితే ఇవ్వకూడదు అనుకుంటారా ఆర్టీ బ్రోకి. బయటకు వచ్చాడు గైస్, ఫస్ట్ డిజర్ట్ ట్రై చేస్తున్నట్టున్నాడు గైస్. యూఎంపీ తీసాడు గైస్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి యూఎంపీతో, ఎందుకంటే గైస్ యూఎంపీ అయినా మనమైతే 1 ట్యాప్ అయితే కొట్టేసాం. ఆర్టీ బ్రోకి అయితే ఫుల్ కోపం వచ్చేసి ఉంటుంది, ఏంట్రా రౌండ్లు కొట్టేస్తున్నాడని. గైస్ ఆర్టీ బ్రో ఏమైనా కంబ్యాక్ ఇస్తాడా, మనమే ఈ రౌండ్ కూడా కొట్టేస్తాం అయితే చూద్దాం గైస్. ఇప్పుడైతే మనమైతే ఈ రౌండ్ డిజర్ట్తో ట్రై చేద్దాం అనుకుంటున్నాం, ఆ రౌండ్ యూఎంపీతో కొట్టాగా. ఈ రౌండ్ కొంచెం అయితే డిజర్ట్తో అయితే ట్రై చేద్దాం. డిజర్ట్తో మ్యాక్సిమం కొడతా అని అనుకుంటున్నా, నేను కొడతామో లేదో చూసేద్దాం గైస్. మనకైతే సపోర్ట్ ఇవ్వండి గైస్ మీ తరపు నుంచి అయితే. మనకైతే చాలా తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. మీరు ఇక్కడ దాకా వీడియో అయితే చూస్తున్నట్టయితే మీరు నిజంగా ట్రూ సబ్స్క్రైబర్ గైస్. మనకైతే సపోర్ట్ ఇస్తారు కన్ఫర్మ్ అయితే నేను అనుకుంటా. మీరు చూసే వీడియోకి ఒక లైక్, ఒక షేర్, ఇక్కడ కింద బెల్ ఐకాన్ ఉంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. ఇంకా దాని గురించి వదిలేస్తే మన ఆర్టీ బ్రో అయితే ఫుల్ స్పైడింగ్ చేస్తున్నాడు, బట్ ఏం పర్లా. మనం సిటప్ 1 ట్యాప్ అయితే ట్రై చేస్తాం, కనెక్ట్ అయిపోతే బాగుంటుంది, కనెక్ట్ అయిపోతే నేను ఏం చేయలేను. సిటప్ 1 ట్యాప్ అయితే ట్రై చేద్దాం గైస్. ఫుల్ అయితే కొట్టి గైస్ మళ్ళీ అయితే అడుగుతున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇంకా ఆర్టీ బ్రోకి ఇప్పుడైనా మనం కంబ్యాక్ ఇద్దాం అయితే ట్రై చేస్తాను నేను. ఈ రౌండ్ యూఎంపీతో ఆడతా గైస్, ఎందుకంటే డిజర్ట్ తీసేమో తనైతే యూఎంపీ తీస్తున్నాడు, తనైతే లాంగ్కి వెళ్ళినప్పుడు డిజర్ట్ తీస్తున్నాడు, మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసి అయితే కొట్టేస్తున్నాడు. ఈ రౌండ్ కొంచెం మనం కొట్టగలమా లేదైతే చూద్దాం గైస్. ఈ రౌండ్ ఆర్టీ బ్రో ఎలా కొడతాడో లేకపోతే నేను ఎలా కొడతానో చూసేద్దాం అయితే. ఇప్పుడైతే నేను ఇటు నుంచి వెళ్తా, డ్రాప్ దగ్గరికి అయితే ట్రై చేస్తా డిజర్ట్తో. మ్యాక్సిమం డిజర్ట్తో ట్రై చేస్తా, కొట్టలేకపోతే ఇంక మళ్ళీ యూఎంపీఏ. ఇంక నేను చేసేది గైస్ ఆర్టీ బ్రో అయితే గైస్. ఆర్టీ బ్రో ఆఫ్లైన్ అనుకుంటా, నో గైస్ టెంప్ట్ చేస్తున్నాడు గైస్ 1 ట్యాప్ కొట్టాలని, కానీ నేను కొట్టనియనుగా గైస్. యూఎంపీ తీసాడు గైస్, యూఎంపీ తీసాడు.
గాయస్ ఇంకా ఒక్క రౌండ్ కూడా ఆర్టీ బ్రోకి అయితే ఇవ్వను. మ్యాక్సిమం యూఎంపీ తీస్తున్నాడు. ఈసారి యూఎంపీతో అయితే జంప్ హెడ్ షాట్ అయితే కొడదాం అనుకుంటున్నా. పక్కా కొడతా గైస్ ఈ రౌండ్ జంప్ హెడ్ షాట్ అయితే. గైస్ ఇంకొక రౌండ్ కూడా ఇచ్చేది లేదు ఆర్టీ బ్రోకి అయితే. ఈ రౌండ్ ఎలాగైనా ఆర్టీ బ్రోకి జంప్ హెడ్ షాట్ కొట్టి బుర్ర బద్దలు కూడా వేద్దాం గైస్. ఇప్పుడైతే మనకైతే పైకి వెళ్ళేసి కొట్టేద్దాం, లేకపోతే ఇక్కడ కింద నుంచి ఆడాలి దూరట్టు వంట కొట్టేస్తుంది. అప్పుడు మనం కింద ఉంటే జంప్ హెడ్ షాట్ కొట్టలేము, ఎందుకంటే మనం కింద ఉంటాం. గైస్ ఆర్టీ బ్రో వస్తున్నట్టు జంప్ చేసి హెడ్ షాట్ కొట్టేసి ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఆర్టీ బ్రో అయితే వచ్చేదాకా టైం ఇవ్వడం అనుకుంటాడు. గాయస్ ఇంత ఈ వీడియోకి మాత్రం ఎంతే గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఇలాంటి ఏ వీడియోలు కావాలో చెప్తే నేను ఆ వీడియోలు అయితే తీయడానికి ట్రై చేస్తాను. అంతవరకు బాయ్ మచాస్.